సో ఇండియా ఆడబోతున్న నెక్స్ట్ మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు గైస్. సో అదేంటంటే మనకి రింకు సింగ్ అయితే ఈ మ్యాచ్ ఆడడం లేదనమాట. ఎందుకంటే రింకు సింగ్ వాళ్ళ నాన్నకైతే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. సో దాని నుంచి రింకు సింగ్ అయితే తన హోమ్ టౌన్ అయిన నోయిడాకి అయితే వెళ్ళిపోయాడు. సో రింకు సింగ్ ప్లేస్లో మనకైతే సంజు సామ్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సంజు సామ్సన్ అండ్ ఇషాన్ కిషన్ నెట్స్లో అయితే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారంట. సో దాన్ని బట్టి మనం చూసుకుంటే సంజు సామ్సన్ ఈ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో సంజు సామ్సన్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు ఉంటుంది ఏంటి అని మొత్తం ఈ వీడియో అయితే చూద్దాం గైస్. అలానే ఇండియా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ పైన ఓడిపోతే మనకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఒకవేళ మనం సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోయాం కాబట్టి వెస్టిండీస్ పైన ఇంకా జింబాబ్వే పైన ఎన్ని రన్స్ తేడాతో గెలవాలి, ఒకవేళ ఎంత రన్స్ తేడాతో గెలిస్తే మనకి ఎంత రన్ రేట్ వస్తుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియో అయితే లైక్ చేసేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో సంజు సామ్సన్ ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ ఎలా మారబోతుంది ఏంటి అనేది మొత్తం ఇప్పుడైతే చూద్దాం గైస్. ఒకవేళ సంజు సామ్సన్ నార్మల్గా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడాడు కదా. సో ఆ మ్యాచ్లో అయితే సంజు సామ్సన్ ఓపెనింగ్ అయితే చేశాడు. సో ఇక్కడ ఓపెనింగ్ చేయాలంటే ఎవరో ఒకరు నెంబర్ 3నో లేదా నెంబర్ 4 ఆడాల్సి ఉంటుంది. సో ఇషాన్ కిషన్ అయితే నెంబర్ 3లో ఆడే అతనికి అయితే అలవాటు ఉంది కాబట్టి ఇషాన్ కిషన్ అయితే నెంబర్ 3లో ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా సంజు సామ్సన్ అండ్ మనకి అభిషేక్ శర్మ అయితే ఓపెన్ చేయడానికి కొద్దిగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. సో ఇంకా నెంబర్ 3లో ఆడుతున్న తిలక్ వర్మ అయితే కొద్దిగా స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది కాబట్టి అతనైతే నెంబర్ 4, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్, దాని తర్వాత మిగిలిన వాళ్ళు అయితే ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకొక మార్పు ఏంటంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ అంతే తీసుకురావాలి గైస్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చూసారు కదా అక్షర్ పటేల్ లేని లోటు ఎలా తెలిసిందో. సో ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అక్షర్ పటేల్ అయితే రావాలి. సో మన టీమిండియా నెట్ రన్ రేట్ చూసుకుంటే -3.8లో ఉంది. సో టీమిండియా యొక్క నెట్ రన్ రేట్ మీద నేను కొన్ని క్యాలిక్యులేషన్ చేస్తాను. సో అదైతే ఇప్పుడు చూద్దాం. సో నార్మల్గా మనం ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళాలంటే ఒక దారి అయితే ఉంది. అదేంటంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించి సో మిగిలిన మ్యాచెస్ కూడా గెలిస్తే సో ఇండియా మిగిలిన మ్యాచ్ 2 మ్యాచెస్ కూడా గెలిచి ఈజీగా సెమీఫైనల్కి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద ఓడిపోతే ఎలా రన్ రేట్ ఉండాలి, మనం రన్ రేట్ ప్లస్లోకి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం కొన్ని ఈక్వేషన్స్ అయితే చెప్తా. సో క్లియర్ కట్గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జింబాబ్వే మీద మనమైతే నెక్స్ట్ మ్యాచ్ ఆడబోతాం కదా. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనమైతే 76 రన్స్తో అయితే గెలవాలి. అప్పుడే మన రన్ రేట్ అనేది ప్లస్లో అంటే +0లోకి అయితే వస్తుంది. సో దాని తర్వాత చూసుకుంటే ఒకవేళ మనం సెకండ్ బ్యాటింగ్ చేసినట్లయితే సో ఒకవేళ 101 రన్స్ స్కోర్ చేస్తే జింబాబ్వే దాన్ని అయితే మనం 7.1 ఓవర్స్లో కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 120 చేస్తే మనం 8.4 ఓవర్స్లోనే దాన్ని కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 141 చేస్తే 10 ఓవర్స్లో కొట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 161 చేస్తే 11.3 ఓవర్స్లోనే ఆ రన్స్ని అయితే కొట్టేయాల్సి ఉంటుంది. ఒకవేళ 181 రన్స్ చేస్తే 12.5 ఓవర్లోనే 5 వికెట్ల నష్టానికి కొట్టాల్సి ఉంటుంది. అప్పుడే మన నెట్ రన్ రేట్ అనేది ప్లస్లోకి అయితే వెళ్తుందన్నమాట. సో దాని తర్వాత ఎలాగో మనకి వెస్టిండీస్ మీద లాస్ట్ మ్యాచ్ కాబట్టి మనమైతే క్యాల్కులేట్ చేసుకొని మనమైతే ఆ మ్యాచ్ గెలిస్తే సరిపోతుంది. మనమైతే వెస్టిండీస్ పైన ఎలా గెలవాలి ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే ఒకవేళ మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే వెస్టిండీస్ పైన 59 రన్స్ తేడాతో అయితే మనమైతే గెలవాల్సి ఉంటుంది. అప్పుడే వెస్టిండీస్ కన్నా కొద్దిగా ఎక్కువ రన్ రేట్తో అయితే మనమైతే సెమీస్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న 2 మ్యాచెస్ కూడా గెలవాలి. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని బీట్ చేస్తే సో మనమైతే ఈజీగా వెళ్తాం.